జయ శ్రీరామ్, జై హనుమాన్. సనాతన ధర్మం యొక్క పేజీకి, యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతము. ఎవరైతే ఈ వీడియో చూస్తూ ప్రతిరోజు రామాయణం వింటున్నారో వారందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్, జై హనుమాన్ అనే ఒక కామెంట్తో పాటుగా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయగలరని మనవి. ఇక శ్రీమద్ రామాయణం సుందరకాండ ఇంతవరకు 56 సర్గలు పూర్తయ్యాయి. ఇప్పుడు 57వ సర్గ ప్రారంభము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదేకదవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతే ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇక వాయుదేవుడు పుత్రుడైన హనుమంతుడికి ఆ సముద్రం దాటడం ఒక లెక్క. ఎంతో అవలేలగా ఆ సముద్రాన్ని దాటాడుట. హనుమంతుడు ఆకాశంలో సముద్రం మీద ఎగురుతుంటే చూసేవాళ్లకు అతడు ఆకాశాన్ని మింగేస్తున్నాడా అనే అనుభూతి కలుగుతూ ఉందిట. ఆ ప్రకారంగా హనుమంతుడు మేఘముల పంక్తులను దాటుకుంటూ వెడుతున్నాడుట. హనుమంతుడు కాసేపు మేఘాల చాటుకు వెళుతూ మరలా కాసేపు బయటకు వస్తూ వాయువేగంతో అలా మేఘాల గుండా ప్రయాణం చేస్తున్నాడుట. ఆ ప్రకారంగా హనుమంతుడు మేఘాల మధ్య దోబూచులాడుతూ ఉంటే చంద్రుడు ఎలాగైతే మనకి కనిపిస్తూ ఉంటాడో అలా మేఘాలు వచ్చినప్పుడు కనిపించకుండా పెడుతూ ఉంటాడు. అలా మేఘాలు పక్కకి తప్పుకోగానే కొద్ది కొద్దిగా అలా కనిపిస్తూ ఉంటాడు కదా. అదే ప్రకారంగా హనుమంతుడు కనిపిస్తూ ఉన్నాడు చంద్రుడి మాదిరి. హనుమంతుడు మేఘాలను చీల్చుకుంటూ పెద్దగా అరుస్తూ వెళుతుంటే ఉరుముతున్న ఆకాశంలో గరుడు ఎగురుతూ వెళ్తున్నాడా అన్నట్టుగా ఉందిట. అంటే ఆ వేగానికి అంత శబ్దము వస్తూ ఉందిట. హనుమంతుడి దారిలో తన కోసం ఎదురు చూస్తున్న మైనాక పర్వత శిఖరాన్ని తన చేతితో స్నేహపూర్వకముగా తాకి మరలా విల్లు నుంచి వెలువడిన బాణం ఎలాగైతే ఎంత వేగంగా అయితే వెళ్తుందో అదే వేగంతో తన ప్రయాణాన్ని కొనసాగించాడుట. అలా ఎగురుతూ హనుమంతుడు సముద్రానికి అవతల ఒడ్డున ఉన్న గతంలో హనుమంతుడు ఏదైతే పర్వతం మీదకి ఎక్కి ఎగిరి లంకానగరాన్ని చేరాడో అదే మహేంద్రగిరి పర్వతాన్ని సమీపించాడుట. తన వాళ్ళ దగ్గరికి వచ్చాను అన్న సంతోషంతో హనుమంతుడు పెద్దగా అరిచి సింహనాదం చేశాడుట. తన మిత్రులను చూస్తున్నాను అన్న సంతోషంతో తన తోకను విచిత్రంగా తిప్పుతూ పెద్ద పెద్దగా అరుస్తున్నాడుట. ఇక హనుమంతుని అరుపులకు ఆకాశము బద్దలయ్యిందా అన్నట్టుగా ఉందిట. ఇక మైనాక పర్వతం దగ్గర హనుమంతుడి కోసం ఎదురు చూస్తున్న అంగదుడు, జాంబవంతుడు మొదలైన వానరాలు భల్లూకాలకి కూడా వారందరికీ ఒక్కసారిగా ఆకాశము బద్దలయ్యిందా అన్నంత శబ్దము ధ్వని వినిపించాయిట. గాలి వేగానికి ఊగుతున్న చెట్లు,
హనుమంతుడు ఎగురుతుంటే వచ్చే భయంకరమైన శబ్దమో వినపడ్డాయిట వారందరికీ. తరువాత హనుమంతుడు పెద్దగా అరుస్తున్న అరుపులు కూడా వినపడ్డాయిట. అప్పటిదాకా వారికి హనుమంతుడి గురించి ఏ వార్త కానీ, హనుమంతుడు ఏమైపోయాడని కానీ తెలియదుట. ఇక హనుమంతుడు లంకకు చేరాడా, సీతను చూశాడా అని వాళ్ళలో వాళ్ళే తర్కించుకుంటున్నారట. ఇంతలో హనుమంతుడు రాకకు గుర్తుగా గాలి వేగము, ఒత్తిడి, వాటితో పాటు హనుమంతుని అరుపులు కూడా వినపడ్డాయిట. అప్పుడు జాంబవంతుడు మిగిలిన వానరాలను చూసి మిక్కిలి అంటే ఎక్కువ సంతోషంతో ఇలా అన్నాడుట: ఓ వానర శ్రేష్ఠులారా, హనుమంతుడు రామకార్యము సఫలం చేసుకొని వస్తున్నాడు. హనుమంతుడు సీతను చూడనిచో ఇంత ఆనందంగా కేరింతలు కొట్టడు అని పలికాడుట. ఆ మాటలు విన్న వానరాలు ఆనందంతో కేరింతలు కొట్టాయిట, గంతులు వేశారుట. హనుమంతుడిని చూడాలి అన్న కోరికతో కొంతమంది ఏమో చెట్లు ఎక్కారుట, మరి కొంతమంది ఏమో అక్కడ ఉన్న కొండలను గుట్టలను ఎక్కారుట. చెట్ల మీద ఎక్కిన వారు ఆ సంతోషంలో చెట్ల కొమ్మలను పట్టుకుని గబగబా ఊపుతున్నారట. అప్పుడు ఆకాశంలో గంభీరమైన ధ్వని వినపడిందిట. నల్లని మేఘాలు కదలి వస్తున్న చప్పుడు అయిందిట. హనుమంతుడు ఆకాశం నుండి కిందకి దిగి మహేంద్ర పర్వత శిఖరము మీద దిగారుట. హనుమంతుడిని చూసి వానరులందరూ దోసిలి పట్టుకొని నిలబడ్డారుట. హనుమంతుడు సీతను చూసిన సంతోషంతో ఆనందంతో పొంగిపోతున్నారుట. హనుమంతుడి కొరకు ఎదురు చూస్తున్న వానరాలు కూడా గబగబా హనుమంతుని చుట్టూ చేరి హనుమంతుడిని చూసి వారందరూ ఆనందంతో గంతులు వేశారట. కొంతమంది ఫలాలను, కందమూలాలను హనుమంతుడికి ఇచ్చారట. హనుమంతుడు తనకన్నా పెద్దవారైన జాంబవంతుడు మొదలగు వానరాలకు, అలాగే యువరాజు అయిన అంగదుడికి నమస్కరించారట. అప్పుడు హనుమంతుడు వారితో ఒకే ఒక్క మాట అన్నారట. అది దృష్టా సీతేతి, అంటే సీత చూడబడినది. ఇక ఆ మాట విన్న వానరాలన్నీ కూడా ఆనందంలో మునిగిపోయారట. హనుమంతుడు అంగదుడి చెయ్యి పట్టుకుని ఒక రాతి మీద కూర్చున్నారట. మిగిలిన వానరాలన్నీ వారి చుట్టూ చేరి నిలబడ్డారట. అప్పుడు హనుమంతుడు వారితో ఇలా అన్నారట: అశోకవనంలో ఉన్న జనకుని కూతురు అయిన సీతను నేను చూశాను. ఆమె కేశ సంస్కారం లేకుండా దీనముగా ఉంది. ఉపవాసముతో ఆమె శరీరం చిక్కిపోయింది. ఆమె మలినమైన వస్త్రాలను ధరించి ఉంది. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు కూర్చుని ఆమెకు కాపలాగా ఉన్నారు. సీత ఎప్పుడూ రాముని గురించి ఆలోచిస్తూ రాముడిని చూడవలనని చాలా ఆతృతగా ఉంది అని పలికారట హనుమంతుడు. వారందరికీ సీతను చూశాను అన్న మాటలు చెవులకి ఇంపుగా అనిపించాయిట. కొందరు సింహనాదం చేశారు, మరి కొంతమంది గర్జించారు, మరి కొంతమంది చప్పుడు చేస్తూ అరుస్తున్నారట, మరికొందరు తమ తమ తోకలను పైకెత్తి ఆడిస్తున్నారట, మరి కొంతమంది ఏమో అక్కడ ఉన్న కొండలను గట్టెలను ఎక్కి కిందకి దూకుతున్నారట. వారి ఆనందాన్ని ఆ వానరాలు రకరకాలుగా వ్యక్తపరుస్తున్నారట. హనుమంతుడు సీతను చూశాడు అని వారందరూ కూడా హనుమంతుడిని తాకి ఆనందిస్తున్నారట. అప్పుడు అంగదుడు హనుమంతునితో ఇలా అన్నారట: ఓ హనుమా, నీ వంటి బలవంతుడు, ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు ముల్లోకాలలోనే లేడు. నీవు కాబట్టి ఈ 100 యోజనాల దూరం కల సముద్రాన్ని దాటి లంకకి వెళ్ళగలిగావు. నీ ప్రభుభక్తి ప్రశంసనీయము, నీ శక్తి అమోఘము. మా అందరి అదృష్టము కొద్దీ నీవు రాముని భార్య సీతను చూశావు, మా అందరి ప్రాణాలను రక్షించావు, రాముడి శోకాన్ని పోగొట్టావు అని పలికారుట. ఆ మాటలు విన్న మిగిలిన వానరాలు అందరూ వారిద్దరి చుట్టూ చేరి వారిని పొగిడారుట. వారందరూ హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు చుట్టూ చేరి హనుమంతుడు సముద్రాన్ని ఎలా దాటాడు, లంకను ఎలా చేరాడు, లంకలో ఏమేమి చేశాడు అనే విషయాలు వినడానికి చాలా కుతూహలంగా ఉన్నారట. అక్కడ ఆ ప్రదేశం ఎలా ఉంది అంటే, వానరులందరూ కూర్చుని ఉండగా అంగదుడు దేవతల మధ్య ఉన్న ఇంద్రుడు ఏ విధముగా అయితే ప్రకాశిస్తూ ఉంటాడో ఆ విధముగా అంగదుడు దేవతల మధ్య ఉన్న ఇంద్రుడు వలె ప్రకాశిస్తూ ఉన్నారట. హనుమంతుడు కూర్చున్న ప్రదేశము కూడా అతని కీర్తితో ప్రకాశించిందిట. ఇక ఇంతటితో శ్రీమద్ రామాయణము సుందరకాండ 57వ సర్గ సంపూర్ణము. హరి ఓం దత్సతు. అందరికీ చిన్న మనవి, ఈ రామాయణం విని అందరూ కూడా ఈ వీడియోని లైక్ మరియు జయ శ్రీరామ్ జయ హనుమాన్ అనే ఒక కామెంట్ కూడా చేయగలరు. హరి ఓం దత్సతు. ఇక 58వ సర్గలో కలుద్దాము.